హాయ్, వెల్కమ్ టు పద్దులు అకాడమీ. మనకు నిన్నటి రోజున విసర్జ వ్యవస్థ సంబంధించి మనకు వివిధ జంతువుల్లో ఉండేటువంటి విసర్జక అంగాల గురించి, అదేవిధంగా మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో మూత్రపిండాల యొక్క నిర్మాణం, మనకు మూత్రపిండంలో ఉండేటువంటి నెఫ్రాన్ యొక్క నిర్మాణం గురించి చదువుకున్నాం. ఇప్పుడు మానవుల్లో మూత్రం ఏర్పడే విధానం, మూత్రం ఏర్పడే విధానం, మూత్రం ఏర్పడే విధానం. మూత్రం ఏర్పడే విధానం తీసుకున్నట్టయితే, మూత్రం ఏర్పడే విధానంలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుచ్చగాలనం, గుచ్చగాలనం, ఆల్ట్రా ఫిల్ట్రేషన్ అంటారు. ఆల్ట్రా ఫిల్ట్రేషన్, గుచ్చగాలనం. రెండోది రీఅబ్సార్ప్షన్, అంటే ఇక్కడ పునఃశోషణ, పునఃశోషణ, రీఅబ్సార్ప్షన్, రీఅబ్సార్ప్షన్. మూడోది తీసుకున్నట్టయితే నాళికా స్రావం, నాళికా స్రావం, సీక్రేషన్, సీక్రేషన్, నాళికా స్రావం. మూత్రం ఏర్పడే విధానంలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. ఒకటి గుచ్చగాలనం, ఆల్ట్రా ఫిల్ట్రేషన్, పునఃశోషణం, రీఅబ్సార్ప్షన్, నాళికా స్రావం, సీక్రేషన్. 4వది అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం, మూత్రం ఏర్పడడం. ఇవి 4 దశలు అనేటువంటివి ఉంటాయి మూత్రం ఏర్పడే విధానంలో. దానిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే గుచ్చగాలనం, ఆల్ట్రా ఫిల్ట్రేషన్, అంటే మూత్రాన్ని వడగట్టడము అన్నట్టు. మరి గుచ్చగాలంలో తీసుకుని ఏ విధంగా మూత్రం అనేటువంటిది పునఃశోషణ జరుగుతుంది అంటే, ఇక్కడ చూసినట్టయితే మనకు నెఫ్రాన్ యొక్క నిర్మాణంలో బౌమన్స్ గుళిక, మనకు నెఫ్రాన్ యొక్క ఒక ముందు భాగంలో ఒక నిర్మాణం ఉంటుంది, దాన్ని బౌమన్స్ గుళిక. ఈ బౌమన్స్ గుళికలోకి అభివాహి రక్తనాళం అనేటువంటి ప్రవేశిస్తుందండి. ఈ అభివాహి రక్తనాళం ప్రవేశించి అనేకమైన చిన్న చిన్న రక్తకేశ నాళికలుగా విడిపోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇలా విడిపోయి మళ్ళీ ఈ రక్తకేశ నాళికలన్నీ కలిసి అపవాహి రక్తనాళంగా బయలుదేరడం అనేటువంటి జరుగుతుంది. ఈ అపవాహి రక్తనాళం అనేటువంటిది మనకు ఈ యొక్క హెన్లీ శిక్యాన్ని, దూరస్థ సమీప సంవలిత నాళాన్ని చుట్టివేయడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే బాహ్య రక్తకేశ నాళిక వలగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అది ఇక్కడ మరి మనం చెప్పుకునేది ఏంది, ఇక్కడ గుచ్చగాలనము, వడపోత అనేటువంటి ఏ విధంగా జరుగుతుంది అన్నప్పుడు, ఈ అభివాహి రక్తనాళం యొక్క వ్యాసం అనేటువంటిది అపవాహి రక్తనాళం వ్యాసం కంటే పరిమాణంలో పెద్దగా ఉంటుందండి. అభివాహి రక్తనాళం వ్యాసం అపవాహి రక్తనాళం వ్యాసం కంటే మనకు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ పీడన వ్యత్యాసాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ పీడన వ్యత్యాసాల ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి రక్తం అనేటువంటిది ఏమవుతుందంటే వడగట్టబడడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. దీన్ని ఏమని పిలుస్తారంటే గుచ్చగాలనంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ గుచ్చగాలనం ఫలితంగా మనకు ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారంటే ప్రాథమిక మూత్రము అంటారు. ప్రాథమిక మూత్రంగా పేర్కొనడం జరుగుతుంది, లేదా గాలిత ద్రవము అంటారు. అది గుచ్చగాలనం తీసుకుంటే. రెండవది ఏంది, పునఃశోషణం, రీఅబ్సార్ప్షన్. అంటే వడపోత తర్వాత, గుచ్చగాలనం తర్వాత మూత్రం అనేటువంటి ఎక్కడికి వస్తుంది అంటే సమీప సంవలిత నాళంలోకి ప్రవేశిస్తుంది. సమీప సంవలిత నాళంలోకి ప్రవేశిస్తుంది. దాన్నే ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అంటారు. ఇది అనేకమైన మెలికల్పైనటువంటి నిర్మాణంగా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఈ సమీప సంవలిత నాళంలోకి ప్రవేశించగానే ఇక్కడ దీన్ని ఆవరిస్తే ఏముందనుకున్న బాహ్య రక్తకేశ నాళిక వల అనేటువంటి ఉన్నది. అయితే ఈ బాహ్య రక్తకేశ నాళిక వల దీన్ని ఆవరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమనుకుంటున్నాం, పునఃశోషణము అంటే ఇక్కడ మూత్రంలో శరీరానికి కావలసినటువంటి ఇంకేమైనా ఉంటే అవి మనకు బాహ్య రక్తకేశ నాళిక వలలోకి మనకు పునఃశోషణ అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. దాన్నే పునఃశోషణ. ఈ పునఃశోషణ జరగడానికి మనకు ఒక హార్మోన్ అనేటువంటి తోడ్పడుతుంది, అని
ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్ అంటారు. ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్, ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ అనేటువంటిది లేదా ఏడిహెచ్ యాంటీ డైరెటిక్ హార్మోన్ అంటారు. ఈ ఏడిహెచ్ అనేటువంటిది లేదా వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ యొక్క ప్రభావం ఫలితంగా ఇక్కడ మనకు సమీప సంవలిత నాళం నుండి మనకు బాహ్య రక్తకేశనాళిక వలలోకి మనకు పునఃశోషింపబడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సమీప సంవలిత నాళంలో 75% వరకు మూత్రం అనేటువంటి పునఃశోషణ జరుగుతుందండి, 75% వరకు. ఆ తర్వాత ఈ అక్కడి నుంచి సమీప సంవలిత నాళం నుంచి మనకు హెన్లీ శిక్యం, ఈ హెన్లీ శిక్యంలో కూడా దాదాపుగా 10% వరకు, ఈ హెన్లీ శిక్యం కొంత దూర సంవలిత నాళంలో కూడా 10% వరకు మూత్రం అనేటువంటి పునఃశోషణ జరుగుతుంది అన్నట్టు. అంటే ఏడిహెచ్ హార్మోన్ ప్రభావం ఫలితంగా ఈ సమీప సంవలిత నాళములో 75%, అదే మిగతా హెన్లీ శిక్యం దూరస్థ సంవలిత నాళములో 10% వరకు మూత్రం అనేటువంటిది పునఃశోషింపబడడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. దాన్నే రీఅబ్సార్ప్షన్ లేదా పునఃశోషణగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మూడవది నాళికా స్రావం, సీక్రీషన్ అంటారు. మరి ఈ యొక్క సమీప సంవలిత నాళం, తర్వాత హెన్లీ శిక్యం, దూరస్థ సంవలిత నాళం నుండి మనకు మూత్రం అనేటువంటి ప్రవేశించే క్రమంలో మనకు బాహ్య రక్తకేశనాళిక వలలో ఉండేటువంటి ఎక్సెస్గా ఉన్నటువంటి నీరు కావచ్చు, లవణాలు కావచ్చు, మనకు బాహ్య రక్తకేశనాళిక వల నుండి దూరస్థ సంవలిత నాళంలోకి మనకు స్రవించడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే నాళికా స్రావము అంటారు. అంటే బాహ్య రక్తకేశనాళికలో వలలో ఉండేటువంటి ఎక్సెస్గా ఉండేటువంటి నీరైనా కావచ్చు, లేదా ఇతర లవణాలైనా కావచ్చు, లేదా వ్యర్థ పదార్థాలైనా కావచ్చు, ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క దూరస్థ సంవలిత నాళ భాగంలోకి లేదా మనకు ఆ దూరస్థ సంవలిత దాన్నే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్లోకి స్రవించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దాన్నే నాళికా స్రావంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ నాలుగవది తీసుకున్నట్టయితే అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. మరి అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఇక మూత్రం అనేటువంటిది వడపోత తర్వాత, పునఃశోషణ జరిగిన తర్వాత, నాళికా స్రావం జరిగిన తర్వాత మిగిలినటువంటి మూత్రం అనేటువంటి సంగ్రహణ నాళంలోకి ప్రవేశిస్తుందండి. దేనిలో ప్రవేశిస్తుంది? సంగ్రహణ నాళం అంటారు. ఈ కలెక్టింగ్ ట్యూబుల్ అంటారు. సంగ్రహణ నాళంలోకి ప్రవేశిస్తుంది అన్నట్టు. ఈ సంగ్రహణ నాళం నుంచి మూత్రం అనేటువంటిది, ఇలాంటి సంగ్రహణ నాళాలు ఎన్ని ఉంటాయి? దాదాపుగా మనకు నిన్న చెప్పుకున్నాం 1.5 నుంచి 1.8 మిలియన్స్ ఉంటాయి నెఫ్రాన్స్ అనేటువంటి. అంటే సంగ్రహణాలు కూడా అన్నీ ఉంటాయి. ఈ సంగ్రహణాలు అన్నీ కలిసి మనకు నాభి ద్వారా మూత్రపిండంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మూత్రపిండంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పుకున్నాను నిన్న. ఇలా మూత్రపిండంలోకి ప్రవేశించినటువంటి ఈ మూత్రనాళాల ద్వారా మనం మూత్రము అనేటువంటిది మూత్రాశయంలోకి ప్రవేశించడం జరుగుతుంది అన్నట్టు. ఇది మూత్రాశయం. ఇక్కడ నుంచి మనకు మూత్రం అనేటువంటిది, ఈ అధిక గాఢత గల మూత్రం ఎక్కడికి వస్తుంది అనుకోవడం? మనకు సంగ్రహణాలన్నీ కలిసి దేనిలోకి? నాభిలోకి. నాభి ద్రోణి ద్వారా మనకు మూత్రపిండం నుంచి మనకు దీన్ని ఏమంటారు? మనకు తీసుకున్నట్లయితే మూత్రనాళాలు అంటారు. ఈ మూత్రనాళంలోకి ప్రవేశిస్తుంది. ఈ మూత్రనాళం నుంచి ఎక్కడికి వస్తుంది మూత్రం అనేటువంటిది? మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది అన్నట్టు. మూత్రాశయం. అలా మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ అధిక గాఢత గల మూత్రం అనేటువంటిది చివరికి మూత్రాశయాన్ని చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది మనకు మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి గుచ్చగాలనం, పునఃశోషణం, నాళికాస్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం అది స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎస్జిటి పర్పస్లో కానీ గత క్వశ్చన్ పేపర్స్ని పరిశీలిస్తే మనకు ఈ క్రింది వానిలో సరైన క్రమాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. అంటే ఇది సీక్వెన్స్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుమనసు గుళిక, సమీప సంవలిత నాళం, హెన్లీ శిక్యం, దూరస్థ సంవలిత నాళం, సంగ్రహనాళం. దీనిలో ఏం చేస్తున్నాడంటే సీక్వెన్స్ అనేటువంటిది మనకు సీక్వెన్స్ అనేటువంటిది ఒకటి కరెక్ట్ ఇస్తున్నాడు, మిగతా 3 అనేటువంటి జిగ్జాగ్ చేసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎక్కువ సార్లు మన ఎగ్జామ్లో, వివిధ ఎగ్జామ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్గా పేర్కొనవచ్చు.
ఇక జనరల్గా తీసుకున్నట్టయితే మనకు మూత్ర పునఃశోషణ ఎక్కువగా ఏ భాగంలో జరుగుతుంది అని అడుగుతాడు. అంటే ఇక్కడ సమీప సంవలిత నాళం అండి, ప్రోక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోనే 75% అయితే మిగతా 10% మాత్రం మనకి ఇన్లీషిక్యం కానీ దూరస్థ సంవలిత నాళ భాగంలో కానీ జరుగుతుంది అన్నట్టు. అది మనకు ఇంకో క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే మూత్ర పునఃశోషణలో తోడ్పడే హార్మోన్ ఏది అంటాడు. ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్. ఈ ఏడిహెచ్ హార్మోన్ అనేటువంటి ఎక్కువగా విడుదలైంది అనుకోండి, అప్పుడు మనకు అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. లేదా తక్కువ విడుదలైంది అనుకోండి, అల్పగాఢత గల మూత్రం అనేటువంటి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. మరి ఒకవేళ ఈ ఏడిహెచ్ అనేటువంటి హార్మోన్ లోపించింది అనుకోండి, ఈ ఏడిహెచ్ హార్మోన్ అనేటువంటి లోపించినప్పుడు మనకు ఏమవుతుందంటే మూత్ర పునఃశోషణ జరగక మనకు అతిమూత్ర వ్యాధి అనే వ్యాధి వస్తుందండి. దాన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేటువంటి వ్యాధి వస్తుంది అన్నట్టు. అంటే మనం తాగిన నీరు త్రాగినట్టుగానే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ఏమంటే మళ్ళీ ఒక పావు గంటలోనే మనం తాగినటువంటి మూత్రం అనేటువంటిది పునఃశోషణ జరగదు. కాబట్టి యాజిటీస్గా మనకి ఏమవుతుందంటే మనకు మూత్రం అనేటువంటి అనేక సార్లు పోవాల్సి వస్తుంది. అంటే రోజుకి కనీసం 20 నుంచి 30 లీటర్ల మూత్రాన్ని అనేటువంటి విసర్జించవలసి రావడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఏడిహెచ్ హార్మోన్ అనేటువంటి లోపించినప్పుడు మనకు ఇలాంటి పరిస్థితి అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మిగిలిన 10% ఏ ప్రాంతంలో అంటే ఎక్కువగా ఇన్లీషిక్యం తర్వాత దూరస్థ సంవలిత నాళ భాగంలో మనకు పునఃశోషణ అనేటువంటిది జరుగుతుందని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు ఈ హార్మోన్ సంబంధించి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అనేటువంటిది. ఈ ఏడిహెచ్తో పాటు ఇంకా ఆల్డోస్టిరాన్ హార్మోన్ కూడా, ఒకవేళ ఆల్డోస్టిరాన్ హార్మోన్ కూడా నీరు లవణాల శోషణలోనే తోడ్పడుతుంది. పునఃశోషణలో ఆల్డోస్టిరాన్ అయినా ఏడిహెచ్ హార్మోన్ అయినా మనకు తోడ్పడుతుంది. దానిలో ఆల్డోస్టిరాన్ అనేటువంటి ముఖ్యంగా నీరు లవణాల పునఃశోషణలో కూడా తోడ్పడడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఏడిహెచ్ లోపిస్తే మనకు వచ్చేటువంటి వ్యాధి మధుమేహ అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అనేక సార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం జరుగుతుంది. తాగిన నీరు తాగినట్టుగానే మనకు ఒక పావు గంట 20 నిమిషాల్లో మళ్ళీ మూత్రం అనేటువంటిది రావాల్సి ఉంటుంది అన్నట్టు. అది నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మరి నాళికాస్రావం ఎక్కువగా ఏ ప్రాంతంలో అంటే ఇక్కడ బాహ్య రక్తకేశన వల నుంచి దూరస్థ కానీ అదేవిధంగా హెన్లిషిక ప్రాంతంలో కానీ మనకు స్రవించడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్సెస్గా ఉన్నటువంటి విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత మనకు సంగ్రహనాళంలోకి ప్రవేశిస్తుంది. సంగ్రహనాళం నుంచి మనకు నాభి ద్వారా మూత్ర నాళాల ద్వారా మూత్రాశయంలోకి మూత్రం అనేటువంటి చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మూత్రం ఏర్పడే విధానంలో ఉండేటువంటి 4 దశలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి మూత్రం ఏర్పడే విధానం తర్వాత మూత్ర సంఘటనం తీసుకుందాం. మూత్ర సంఘటనం ఈ మూత్ర సంఘటనం తీసుకున్నట్టయితే మనకు మూత్ర సంఘటనంలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూత్రాశయం, మనకు మూత్రాశయంలోకి మూత్రం అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి మూత్రాశయం అనేటువంటి నిర్మాణం మూత్రాశయం అనేటువంటి సహజంగా మనకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మూత్రాశయంలోకి మూత్రనాళాలు అనేటువంటి తెరుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మూత్రం అనేటువంటి ఈ మూత్రాశయం అనేటువంటిది ఒక సంచి మాదిరిగా కానివ్వండి, లేదా ఒక తిత్తి మాదిరిగా కానివ్వండి, లేదా బేరిపండు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉండేటువంటి నిర్మాణం ఏంటంటే మూత్రాశయము అంట. యూరినరీ బ్లాడర్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ మూత్రాశయంలో మనకు 300 నుంచి 800 ml మూత్రం వరకు మనకు దాంట్లో నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందండి. కానీ మనకు 300 to 400 ml రాగానే మూత్రం విసర్జించవలసి రావడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. యాక్చువల్లీ కెపాసిటీ 300 to 800, మన ఇంటర్ పుస్తకాల్లో 700 to 800 అంటే దాని గరిష్ట పరిమితి అన్నట్టు. గరిష్ట పరిమితి 800 ml. ఇంటర్ బుక్లో పోయినట్టు కొద్దిగా డిఫరెన్సెస్ కూడా రావడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇక్కడ మరి 300 to 400 ml మూత్రం చేరగానే మనం మూత్రం విసర్జించవలసి అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు మూత్రాశయంలో ఉండేటువంటి గ్రాహకాలు అనేటువంటివి ఉంటాయి. అవి స్ట్రెచ్ గ్రాహకాలు అంటారు.
ఈ స్ట్రెచ్ గ్రాహకాల యొక్క సంకోచం ఫలితంగా మూత్రం అనేటువంటి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మూత్రం అనేటువంటిది ఆ స్ట్రెచ్ గ్రాహకాల సంకోచం ఫలితంగా మూత్రం అనేటువంటి విసర్జించవలసి రావడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది మనకు మూత్రాశయం సంబంధించినటువంటి సమాచారం. మరి మూత్రాశయంలో మూత్ర సంఘటనం తీసుకున్నట్టయితే ఈ మూత్ర సంఘటనలు ఏమేమి ఉంటవి అంటే ఇక్కడ దాంట్లో మనకు మూత్ర సంఘటనలో ఉండేటువంటి మనకు కర్బన పదార్థాలు అనేటువంటి కర్బన పదార్థాలు అంటే ఇక్కడ మనకి చెప్పాలంటే 96% నీరు ఉంటుంది. వాటరే 96%, రిమైనింగ్ 4% అనేటువంటిది మనకు ఇతర పదార్థాలు అనేటువంటివి ఉంటవి అన్నట్టు. ఇతర పదార్థాలు ఉంటాయి. మరి కర్బన పదార్థాలు ఏంటి అంటే 2.5%, ఆర్గానిక్ కాంపౌండ్స్ 2.5% వరకు ఉండడం జరుగుతుంది అన్నట్టు. దానిలో మనకు యూరియానే మనకు ఎంత ఉంటుందంటే 2% వరకు యూరియానే ఉంటుందండి. 2% వరకు యూరియానే ఉండడం అనేటువంటి అంటే అధిక మొత్తంలో యూరియా ఉంటుంది. మిగిలిన 0.5%లో వివిధ పదార్థాలు అంటే యూరియాతో పాటు ఇంకేముంటాయంటే విటమిన్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ఇతర పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా కర్బన పదార్థాలకు ఎగ్జాంపుల్ యూరియా కావచ్చు, విటమిన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, అమ్మోనియా కావచ్చు, ఇవన్నీ కూడా 2.5%. దాంట్లో యూరియా పర్సెంటేజ్ ఎంత అంటే 2%. అంటే మానవుడు రోజుకి 30 గ్రాముల యూరియాను విసర్జిస్తాడు. రోజుకి మానవుడు విసర్జించే యూరియా పరిమాణం ఎంత అంటే 30 గ్రాముల వరకు విసర్జించడం జరుగుతుంది. అవి ఒకటి కర్బన పదార్థాలు ఉంటాయి. రెండవ తీసుకున్నట్టయితే అకర్బన పదార్థాలు. అకర్బన పదార్థాలు ఇనార్గానిక్ కాంపౌండ్స్. అకర్బన పదార్థాలు ఇనార్గానిక్, ఇవేమో ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. ఇవేమో ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి మనకు 1.5% ఉంటాయండి స్కూల్ బుక్స్ ప్రకారం తీసుకుంటే. అకర్బన పదార్థాలు 1.5%, కర్బన పదార్థాలు 2.5%. మరి అకర్బన పదార్థాలు 1.5% ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, అదేవిధంగా ఇతర పదార్థాలు అనేటువంటి ఇవన్నీ కూడా లవణాలు ఉన్నట్టు. అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ అనేటువంటి మనకు ఎంత పర్సెంటేజ్ ఉంటాయంటే 1.5% అనేటువంటి ఉంటాయి. ఇవి అకర్బన పదార్థాలు అంటారు. 96% నీరుంది, 2.5% కర్బన పదార్థాలు ఉన్నాయి, 1.5% అకర్బన పదార్థాలు అనేటువంటి ఉన్నాయి. అవి వాటికి ఉదాహరణ కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మరి మూత్రం అనేటువంటిది పసుపు రంగులో ఉండడానికి గల కారణం. ఈ పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే యూరోక్రోమ్. యూరోక్రోమ్ అనేటువంటి వర్ణక పదార్థం ఫలితంగా మూత్రం అనేటువంటి పసుపు రంగులో ఉండడానికి కారణము. మరి మూత్రం అనేటువంటి పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్. ఒకవేళ యూరోక్రోమ్ లేకుండా ఒక్కోసారి బైలు రూబిన్ కానీ బైలు వర్జిన్ అనేటువంటివి కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. ముఖ్యంగా మాత్రం మూత్రం పసుపు రంగులో ఉండడానికి గల కారణం యూరోక్రోమ్ అనేటువంటి మనకి ఈ వర్ణక పదార్థం అనేటువంటి ఉండడం ఫలితంగానే మూత్రం అనేటువంటిది పసుపు రంగులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది మరి ఈ మూత్రం ద్వారా విసర్జించబడే విటమిన్స్, మూత్రం ద్వారా ఏ విటమిన్స్ విసర్జిస్తాము అంటే బి మరియు సి విటమిన్స్ అనేటువంటి విసర్జిస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ వేసుకున్నప్పుడు మూత్రం అనేటువంటి ఏ రంగులో వస్తుంది అంటే పసుపు రంగులో వస్తుంది. అంటే బి విటమిన్ విసర్జిస్తున్నామని మనకు తెలుస్తూనే ఉంది. అదేవిధంగా మనము నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తాగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మూత్రం ద్వారా కొంత పర్సంటేజ్లో విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి మూత్రం ద్వారా విసర్జించబడే విటమిన్స్ ఏంటి అంటే కూడా మనకు బి, సి విటమిన్స్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మూత్ర సంఘటన. దీని నుంచి కూడా గతంలో మనకు ప్రీవియస్లో కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లో కూడా అడగడం జరిగింది. మూత్రం పసుపు రంగులో ఉండడానికి గల కారణమైన వర్ణక పదార్థం ఏది అని అడిగాడు. అదేంటంటే యూరోక్రోమ్. ఒకసారి అది లేకుండా బైలు వాటిని ఇచ్చినా కూడా అది లేనప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సి అనేటువంటి ఉంటుంది. అదేవిధంగా మానవులు విసర్జించేటువంటి మూత్రంలో ఉండే కర్బన పదార్థాల శాతం ఎంత, అకర్బన పదార్థాల శాతం ఎంత, అదేవిధంగా మానవుడు రోజు విసర్జించే యూరియా పరిమాణం ఎంత అని కూడా గతంలో అడగడం అనేటువంటి జరిగింది. అవి వివిధ ఎగ్జామ్లు ఓన్లీ డిఎస్సి
లోనే కాకుండా వీరి ఎగ్జామ్లలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కూడా మనకు అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒకటిసారి మనం వాటి మీద ఫోకస్ అనేటువంటి చేయవలసి ఉంటుంది మెయిన్గా తీసుకున్నట్టయితే. అది మూత్ర సంఘటనానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుంది. మరి మూత్రపిండాల్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు అనేటువంటి ఏర్పడతాయి. ఈ మూత్రపిండాల్లో రాళ్ళు అనేటువంటి ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఒకటి నిర్జలీకరణ స్థితి అండి, నిర్జలీకరణ స్థితి. అదేవిధంగా మనకు ఆక్సాలిక్ ఆమ్లం అనేటువంటి రసాయన పదార్థం, ఆక్సాలిక్ ఆమ్లం కావచ్చు, కాల్షియం కార్బోనేట్ కావచ్చు. అంటే మీకు గతంలో ఎగ్జామ్లలో అడిగాడు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమైన రసాయన పదార్థం ఏది అని అడిగాడు. ఎగ్జామ్లలో చాలాసార్లు అడిగాడు. ఏంటిదంటే ఇక్కడ ఆక్సాలిక్ ఆమ్లం అండి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమైనటువంటి రసాయనిక పదార్థం ఏది అంటే ఆక్సాలిక్ ఆమ్లం. ఈ ఆక్సాలిక్ ఆమ్లం జస్ట్ మనకు పాలకూరలో కానీ టమాటాలో కానీ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. అది దానికి కారణమైన రసాయన పదార్థం. మరి మూత్రపిండాలు రాళ్ళు ఎందుకు ఏర్పడతాయంటే నిర్జలీకరణ స్థితి అంటే మనం వాటర్ అనేటువంటిది ఎక్కువగా తాగకుండా ఉన్నప్పుడు, అదేవిధంగా మనకు వేసవి కాలంలో బయటికి వెళ్ళినప్పుడు మనకు వాటర్ అనేటువంటి ఎక్కువగా చెమట ద్వారా ఎవాపరేట్ కావడం జరుగుతుంది, తక్కువ నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో నిర్జలీకరణ స్థితి అనేటువంటి ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణం అనేటువంటిది కావడం జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం కార్బోనేట్ కూడా ఒక రసాయన పదార్థం కూడా కారణంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఇది మూత్ర సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం. మరి మనకు మూత్రపిండాలు పనిచేయకపోయేటువంటి స్థితిని ఏమంటారంటే ఈఎస్ఆర్డి అంటారు, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. మూత్రపిండాలు పనిచేయకపోయేటువంటి స్థితిని ఏమంటారంటే ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు మూత్ర సంఘటన మూత్రాశయానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్టయితే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి మూత్రపిండాలు చెడిపోయినట్టయితే మనం చేసేటువంటి ప్రక్రియను ఏమంటారంటే డయాలసిస్ అంటారండి. మూత్రాన్ని కృత్రిమంగా వడగట్టే పద్ధతిని ఏమంటారంటే డయాలసిస్ అంటారు. ఈ డయాలసిస్ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారంటే డయాలసిస్ పరికరంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ డయాలసిస్ పరికరాన్ని మొట్టమొదటిసారిగా 1943లో మనకు తీసుకున్నట్టయితే 1943 సంవత్సరంలో డయాలసిస్ పరికరాన్ని మనకు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఇక్కడ డయాలసిస్ పరికరాన్ని కనుగొన్నటువంటి, డయాలసిస్ అంటే ముఖ్యంగా మనకి ఏంది అంటే ఇక్కడ కృత్రిమంగా మూత్రాన్ని వడగట్టడం అండి. కృత్రిమంగా మూత్రము వడగట్టే పద్ధతిని ఏమంటారంటే డయాలసిస్ అంటారు. దీన్ని ఉపయోగించేటువంటి పరికరాన్నే డయాలసిస్ పరికరము అంటారు. పరికరం పేరు ఏంది అంటే దాని పేరు మీదే ఉంటుంది, డయాలసిస్ పరికరం. డయాలసిస్ పరికరంగా పేర్కొంటారు. మరి ఈ డయాలసిస్ పరికరంలో మనకు తీసుకున్నట్టయితే మనకు సెల్యులోస్తో తయారు చేయబడినటువంటి సెల్లోఫిన్ పేపర్ వాడతారు. డయాలసిస్ పరికరంలో మనకు రక్తాన్ని వడగట్టడానికి ఉపయోగించేటువంటి పేపర్ ఏంటంటే మన సెల్యులోస్తో తయారు కాబడినటువంటి సెల్లోఫిన్ పేపర్ అనేటువంటి పేపర్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అది ఇక్కడ మరి డయాలసిస్ అనేటువంటి సాధారణంగా చేయడానికి 3 నుండి 6 గంటల సమయం అనేటువంటిది పట్టడం అనేటువంటిది జరుగుతుంది. 3 నుంచి 6 గంటలు. అయితే డయాలసిస్ అనేటువంటి చేసేటువంటి స్థితి అనేటువంటిది మూత్రపిండాలు చెడిపోయినటువంటి స్థితిని బట్టి దాని యొక్క మనకు 50%, 100%, 25% అనేటువంటి దాని మీద ఆధారపడి మనకి నెలకు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, వారానికి ఒకసారి అనేటువంటిది డయాలసిస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ డయాలసిస్ చేసేటప్పుడు మనకు రక్తాన్ని ధమనికి అమర్చమనేటువంటిది, రక్తాన్ని ధమ నుంచి తీసి సిరకు ఎక్కించమనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా గతంలో డిఎస్సిలో అడిగాడండి. ధమనికి అమర్చి మళ్ళా మనం వడగట్టబడిన రక్తాన్ని దేని ద్వారా ఎక్కిస్తారంటే సిర ద్వారా ఎక్కిస్తారు. అందరు ఏమనుకుంటారు సిర ద్వారా తీస్తారు అనుకుంటారు, కానీ ధమని ద్వారా
ఆ పరికరాన్ని ధమనికి అమర్చి సిర మళ్ళీ అమర్చి రక్తాన్ని వడగట్టబడిన తర్వాత మళ్ళీ సిర ద్వారా మన రక్తాన్ని ఎక్కించడం అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది గతంలో ఎగ్జామ్లో అడగడం అనేటువంటిది కూడా జరిగింది అన్నట్టు. అది డయాలసిస్. మరి ఈ డయాలసిస్ అనేటువంటిది మనకు మూత్రపిండాలు చెడిపోవడం ఫలితంగా చేయడం జరుగుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ప్రతి 10 సంవత్సరాలకండి ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్స్ అనేటువంటి క్షీణించిపోతాయండి. నెఫ్రాన్స్ అనేటువంటి క్షీణిపోతాయి సాధారణంగా వయసు పెరిగే కొద్దీ. అందుకనే మనకు వయసు 80-90 సంవత్సరాలు వచ్చిందంటే కిడ్నీస్ అనేటువంటి ఫంక్షనింగ్ అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది. లేదా ఆల్కహాల్ తీసుకోవడం, మధుమేహం వల్ల, ఇతర కారణాల వల్ల, మనకు వాటర్లో సరైన మంచినీరు తీసుకోకపోవడం వల్ల కూడా కిడ్నీస్ అనేటువంటి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అది మనకు మరి ప్రతి 10 సంవత్సరాలకు మనకు 10% నెఫ్రాన్స్ అనేటువంటి క్షీణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పూర్తిగా మూత్రపిండాలు చెడిపోయినప్పుడు మనం మూత్రాన్ని ఏం చేస్తామంటే మూత్రాన్ని వడగట్టే పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తారంటే ఇక మన డయాలసిస్ అనేటువంటి చేసే పరిస్థితి కూడా లేకపోతే లాస్ట్కి చేసేటువంటిది మూత్రపిండాల మార్పిడి అండి. మూత్రపిండాల మార్పిడి. మూత్రపిండాల మార్పిడి తీసుకున్నట్టయితే మరి మూత్రపిండాల మార్పిడి మొట్టమొదటిసారిగా మనకు 1954లో తీసుకున్నట్టయితే అమెరికా దేశంలో వాషింగ్టన్ నగరంలో 1954లో అమెరికా దేశంలో వాషింగ్టన్ నగరంలో ఇద్దరు కవలలలో మూత్రపిండాల మార్పిడి అనేటువంటి చేయడం జరిగింది. చేసింది ఎవరు అంటే మనకు హఫ్ నగెల్ చార్లెస్ హఫ్ నగెల్ అంటారు. చార్లెస్ హఫ్ నగెల్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ హఫ్ నగెల్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ప్రపంచంలో అయితేనేం చార్లెస్ హఫ్ నగెల్. అదే ఇండియాలో తీసుకున్నారనుకోండి, ఇండియాలో మొట్టమొదటిసారిగా 1971 డిసెంబర్ 1వ తారీఖున 1971 డిసెంబర్ 1వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు అనేటువంటి ప్రాంతంలో, వేలూరు లేదా వెల్లూరు అంటారు, వేలూరు అనేటువంటి ప్రాంతంలో మనకు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మనకు మూత్రపిండాల మార్పిడి చేయడం జరిగింది. అంటే ఒక మెడికల్ కాలేజీలో చేశారు కాబట్టి అక్కడ ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అనేటువంటి పర్టికులర్గా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఒక పేరు అనేటువంటిది ఉండదు. కాబట్టి మన భారతదేశంలో 1971 డిసెంబర్ 1న తమిళనాడులోని వేలూరు అనేటువంటి ప్రాంతంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి అనేటువంటి చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా గతంలో అడిగాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి ఎక్కడ చేశారు అని ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన ఆప్షన్లో వేలూరు సిఎంసి అని ఇవ్వడం జరిగింది ఆన్సర్ అనేటువంటి. మిగతాయి వేరు ప్రాంతాలు ఇచ్చి మనం ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే ఇక్కడ వేలూరు అని పెట్టి బ్రాకెట్లో సిఎంసి అని పెట్టడం అనేటువంటిది జరిగింది. సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనేటువంటిది మనకు అక్కడ మూత్రపిండాల మార్పిడి. ప్రపంచంలో అయితేనేమో చార్లెస్ హఫ్ నగెల్ అమెరికాలో వాషింగ్టన్ నగరంలో ఇద్దరు కవలలలో చేశారండి. కానీ మన భారతదేశంలో 1971 డిసెంబర్ 1న మనకు ఏం చేశారు, వేలూరు అనేటువంటి ప్రాంతంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మూత్రపిండాల మార్పిడి అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. అది మూత్రపిండాల మార్పిడి తీసుకున్నట్టయితే. ఇది మనకు డయాలసిస్. అదేవిధంగా తీసుకున్నట్టయితే డయాలసిస్ పరికరం 1943లో కనుగొనడం అనేటువంటి జరిగింది పరికరాన్ని. ఈ మరి డయాలసిస్ అంటే కృత్రిమంగా మూత్రాన్ని వడగట్టే పద్ధతిని మనకు డయాలసిస్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క డయాలసిస్ చేసేటువంటి పరికరం పేరే డయాలసిస్ పరికరంగా పేర్కొనడం జరుగుతుంది. మనకు ఈ డయాలసిస్ పరికరంలో సెల్యులోజ్తో తయారు కాబడినటువంటి సెల్లోఫిన్ పేపర్ అనేటువంటి వాడడం జరుగుతుంది. అది జనరల్గా మనకు ఈ యొక్క డయాలసిస్ చేయడానికి సహజంగా 3 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఈ పరికరాన్ని ధమనికి ఎక్కించి మళ్ళీ శుభ్రపడినటువంటి రక్తాన్ని సిర ద్వారా మళ్ళీ ఎక్కించడం అనేటువంటి జరుగుతుంది. అయితే
జనరల్గా మానవులలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10% నెఫ్రాన్స్ అనేటువంటి క్షీణించిపోవడం జరుగుతుంది. ఇతర కారణాల వల్ల మూత్రపిండాలు అనేటువంటి చెడిపోయినప్పుడు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ అనేటువంటి పూర్తిగా మూత్రపిండాలు చెడిపోతే అప్పుడు మనకు మూత్రపిండాల మార్పిడి అవసరం అనేటువంటి కావాల్సి రావడం అనేటువంటిది జరుగుతుంది. అది మూత్రపిండాల మార్పిడి గురించి కూడా మనకు ఎన్నోసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే డయాలసిస్ తర్వాత మూత్రపిండాల మార్పిడి తర్వాత మనకు తీసుకున్నట్టయితే మూత్రపిండాల మార్పిడి తర్వాత తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అనుబంధ విసర్జక అంగాలు. అనుబంధ విసర్జక అంగాలు తీసుకుంటే ఏంటి మన శరీరం అనుబంధ విసర్జక అంగాలు అంటే చర్మము, ఊపిరితిత్తులు, నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే కాలేయము, నెక్స్ట్ పెద్ద ప్రేగు, నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే కన్నీరు, లాలాజలం. ముఖ్యంగా అనుబంధ విసర్జక అంగాల్లో మనకు ముఖ్యమైనటువంటి 4 ఉంటాయండి. దానిలో అంటే మూత్రపిండాలకు అనుబంధంగా ఉండేటువంటి ఇతర విసర్జక అంగాలు తీసుకున్నట్టయితే చర్మం తీసుకున్నాం. చర్మంలో మనకు సెబేషియస్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. మనకు అదేవిధంగా స్వేద గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ అనేటువంటివి, సెబేషియస్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ అనేటువంటివి. ఈ చర్మం ద్వారా సెబేషియస్ గ్రంథి ద్వారా సెబం కానివ్వండి, మైనం కానివ్వండి, మనకు అదే ఫ్యాటీ ఆమ్లాలు కానివ్వండి, ఇలాంటి అనేటువంటి మనకు చర్మం ద్వారా విసర్జింపబడడం అనేటువంటి జరుగుతుంది. అదే స్వేదం ద్వారా స్వేద గ్రంథుల ద్వారా లవణాలు అనేటువంటివి, నీరు అనేటువంటిది మనకు విసర్జించడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చర్మం ద్వారా మనకు సెబేషియస్ మరియు స్వేద గ్రంథుల ద్వారా మనకు సెబం కానీ, మైనం కానీ, ఫ్యాటీ ఆమ్లాలు కానీ, ఇలాంటి స్టీరాల్స్ కానీ, అదే లవణాలు కానీ మనం విసర్జించమనేటువంటి జరుగుతుంది. కాబట్టి చర్మం కూడా ఒక ముఖ్యమైన అనుబంధ విసర్జకంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఊపిరితిత్తుల ద్వారా నీరు, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నీటి ఆవిరి కానీ మనకు విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తు ద్వారా ఏమి విసర్జిస్తాం? మనకు కార్బన్ డైఆక్సైడ్ అంటే ఉచ్ఛ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు నత్రజని ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. వాటితో పాటు నీటి ఆవిరి కూడా మనకు విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. రోజుకు 18 లీటర్ల, ఒక నిమిషానికి 18 లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ని విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. అదే కాలేయం తీసుకుంటే, ఈ కాలేయం అనేటువంటిది మనకు తీసుకున్నట్టే దీని ద్వారా కొలెస్ట్రాల్ కానివ్వండి, బైలురూబిన్ కానివ్వండి, బైలువర్డిన్, కొలెస్ట్రాల్ ఎక్సెట్రా ఇలాంటివి మనకు విసర్జించారు. అంతేకాకుండా మనకి యూరియా అనేటువంటిది ఏర్పడేది ఎక్కడ అంటే కాలేయంలోనే ఏర్పడి మనకు మూత్రపిండాల ద్వారా మనకు బయటికి విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. అంటే కాలేయంలో ఏర్పడేది యూరియా ఎక్కడ ఏర్పడుతుంది అంటే కాలేయంలో అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అవి కాలేయం ద్వారా కొలెస్ట్రాల్ కావచ్చు, బైలురూబిన్ కావచ్చు, బైలువర్డిన్ కావచ్చు, స్టీరాల్స్ కావచ్చు, యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కాలేయం ద్వారా విసర్జించడం జరుగుతుంది. పెద్ద ప్రేగు ద్వారా తీసుకుంటే కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అనేటువంటి దేని ద్వారా విసర్జించడం జరుగుతుంది అంటే పెద్ద ప్రేగు ద్వారా ఎక్సెస్గా ఉన్నటువంటి ఈ పదార్థాలని, ఈ యొక్క లవణాలని విసర్జించడం జరుగుతుంది. అదే కన్నీరు ద్వారా మనకు సోడియం అంటే లవణాలు అనేటువంటి, నీరు అనేటువంటి మనకు విసర్జించడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా లాలాజలంలో కూడా మనకి ఏముంటుంది అంటే సోడియం అనేటువంటి ఉంటుంది. ఇవి కూడా మనకు అనుబంధంగా ఉండేటువంటి విసర్జక అవయవాలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అది మనకు విసర్జక వ్యవస్థలో అనుబంధ విసర్జక అంగాలుగా చెప్పుకోవచ్చు. మరి మూత్రపిండాలకు కూడా వ్యాధులు అనేటువంటివి వస్తాయి. ఏం వ్యాధులు వస్తాయి మూత్రపిండాలకు వచ్చేటువంటి వ్యాధులు తీసుకుంటే? ఒకటి యూరీమియా.
యూరిమియా కానివ్వండి, కాలిక్యులి కానీ, నెఫ్రైటిస్ కానివ్వండి, డయాబెటస్ ఇన్సిపిడస్ కానివ్వండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూరేమియా కానీ, గ్లూకోజూరియా కానీ, ఆల్బుమిన్యూరియా ఇలాంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి. మనకు సిలబస్ ప్రకారం మనకు ఎస్జిటి సిలబస్లో మనకు యూరీమియా అంటే మనకు నెఫ్రాన్స్ అనేటువంటివి చెడిపోయినప్పుడు రక్తంలో యూరియా శాతం అనేటువంటి పెరిగిపోద్దండి. అంటే రక్తాన్ని వడగట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మూత్రపిండాలు రక్తంలో యూరియా శాతం పెరుగుతుంది. దాన్ని ఏమంటారంటే యూరీమియాగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి కాలిక్యులి అంటే మూత్రం ద్వారా రాళ్లను విసర్జించినవాడు. మన మూత్రపిండాల్లో ఆక్సాలిక్ యాసిడ్ వల్ల రాళ్ళు ఏర్పడతాయని చెప్పుకున్నాం, నిర్జలీకరణ స్థితి వల్ల కూడా. అప్పుడు మనకు చిన్న చిన్న రాళ్ళు ఏర్పడినప్పుడు మనం డాక్టర్ కాడికి పోతే వాటర్ ఎక్కువ తాగమని చెప్తూ ఉంటాడు. జనరల్గా వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే మూత్రం ద్వారా ఆ యొక్క చిన్న చిన్న స్ఫటికాలు అనేటువంటి మూత్రం ద్వారా బయటికి విసర్జించడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అంటే మూత్రం ద్వారా రాళ్ళను విసర్జించడం ఏమంటారంటే కాలిక్యులి అంటారు. నెక్స్ట్ నెఫ్రైటిస్ అంటే ఇక్కడ మనకు నెఫ్రాన్స్ అనేటువంటి వాచినటువంటి స్థితి అని. ఈ నెఫ్రాన్స్ అనేటువంటి వాచినప్పుడు నెఫ్రాన్స్ అనేటువంటి పని చేయకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని నెఫ్రైటిస్గా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటస్ ఇన్సిపిడస్ అతిమూత్ర వ్యాధి. ఏడిహెచ్ అనేటువంటి హార్మోన్ లోపించినప్పుడు మనకు మూత్రం అనేటువంటిది మూత్రం అనేది పునఃశోషింపబడకపోవడం ఫలితంగా ఎక్కువ మూత్రాన్ని విసర్జించడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని డయాబెటస్ ఇన్సిపిడస్ లేదా అతి మూత్ర వ్యాధిగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ గ్లూకోజూరియా అంటే మూత్రము ద్వారా గ్లూకోజ్ను విసర్జిస్తే దాన్ని గ్లూకోజూరియా అని, మూత్రం ద్వారా ఆల్బుమిన్ విసర్జిస్తే ఆల్బుమిన్యూరియా అని, ఈ విధంగా మూత్రం ద్వారా రక్తాన్ని విసర్జించడం అనేటువంటి కూడా జరుగుతుంది. ఆ విధంగా హిమటూరియా అని వివిధ రకాల పేర్లతో మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది మూత్రపిండాలకు వచ్చేటువంటి వ్యాధులు అనేటువంటి చెప్పుకోవచ్చు. దానిలో ముఖ్యంగా యూరిమియా, కాలిక్యులి, నెఫ్రైటిస్, డయాబెటస్ ఇన్సిపిడస్, గ్లూకోజూరియా, ఆల్బుమిన్యూరియా కూడా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు తీసుకున్నట్టయితే విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి టోటల్ సమాచారం అనేటువంటి. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం.